పెద్దపురం నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఒక రోజు ముందుగానే లబ్ధిదారులకు పెన్షన్ అందజేస్తా పెద్దపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప. కాకినాడ జిల్లా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మల రామస్వామి గత ప్రభుత్వంలో ప్రతి నెల 1వ తేదీ తెల్లవారుజాము నుండే లబ్ధిదారులకు పెన్షన్ అందజేయడం జరిగేదని, టీడీపీ ప్రభుత్వం హాయంలో ప్రతి నెల చివరి రోజున లబ్ధిదారులకు పెన్షన్ అందజేసే కార్యక్రమాన్ని చేపట్టారని, దీనిలో భాగంగా కాకినాడ జిల్లా పెద్దపురం నియోజకవర్గ పరిధిలో లబ్ధిదారులకు ఆగస్టు నెల 31వ తేదీ నుండి పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో భాగంగా సామలకోట స్థానిక 12వ సచివాలయ పరిధిలో 22, 23, 24 వార్డుల్లో ఉన్నటువంటి లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని పెద్దపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, కాకినాడ జిల్లా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మల రామస్వామి చేతుల ఓకే ఓకే సార్ సార్ ఓకే ఓకే కృష్ణ గారు ఓకే సార్ ఓకే. కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మోడీ గారు కానీ, ఈ కూటమి ప్రభుత్వంలో మరి పెన్షన్ల విషయానికి వచ్చినప్పుడు అనేక ఇబ్బందులు పెట్టి పెన్షన్ వచ్చేవారు, చాలా దారుణాలు జరిగాయి. కానీ చంద్రబాబు నాయుడు కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెన్షన్ కరెక్ట్గా ఇవ్వాలని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి ఏ వర్గానికి ఎంత ఇవ్వాలని కూడా డిసైడ్ చేసి ఇవాళ పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఇవాళ పెన్షన్ ఒక రోజు ముందే, అంటే 1వ తారీఖు అంటే 1వ తారీఖు ఇచ్చేవారు, 1వ తారీఖు ఆదివారం ఉండడం వల్ల ఒక రోజు ముందుగా ఇవ్వాలని చెప్పి ఇచ్చేటప్పుడు కూడా మూడు పార్టీలు కలిసి ఇవ్వమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. దాని ప్రకారం ఇవాళ పెద్దాపురంలోని సావనకోటలో కూడా పెన్షన్లు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే పెన్షన్లో అవసరం, ఎందుకంటే మందులు వేసుకోవాలి, దాని మీదే బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. దానికోసం వెయిట్ చేయక లేకుండా ఇన్ టైంలో ఇస్తే అందరూ కూడా హ్యాపీగా ఉంటారని ఆలోచనతో ఇచ్చారు. ఇವರು అన్నా క్యాంటీన్ కూడా పెట్టారు. చాలా పేదవాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఉపయోగించుకుని భోజనాలు చేస్తే కూడా అధికంగా వాళ్ళకి ఇబ్బంది ఉండదు. ఆరోగ్యపరంగా కూడా మరి 10,000 రూపాయలు మరి డయాలసిస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. నేను మాట్లాడాను, వాళ్ళతో కూడా మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా మరి ఇబ్బందుల్లో ఉన్నా ఈ ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పి ఆలోచన సంతోషంగా ఉన్నారు. అలాగే అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈ కూటమి ప్రభుత్వం స్టార్ట్ చేసింది. అంటే ఇవాళ 5 సంవత్సరాల పనులన్నీ కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన్నా నుంచే కూటమి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ముందుకు వచ్చి పనులు చేయండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు. ఇలా పెద్దాపురం కానీ సావనకోటలో కానీ ఇలా పనులు స్టార్ట్ చేసాం. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో కూడా 20 కోట్లతో గ్రామీణ ప్రాంతాల్లో రోడ్డు వేయడానికి కూడా నిర్ణయించడం జరిగింది. పని కూడా జరుగుతున్నాయి. అలాగే పెద్దాపురంలో ఉన్నటువంటి పార్కు కానీ, సావనకోట పార్క్ కానీ, గణేష స్తంభం కానీ అని పెండింగ్ అయిపోతే ఇవన్నీ కూడా తీసి పని మొదలెట్టమని చెప్పి ఆదేశాలు ఇచ్చాం. అవి కూడా మొదలు చేస్తున్నాం. అంటే ఈ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వానికి తేడా ఏంటంటే ఆ ప్రభుత్వం కూడా కదిలేదు కాదు. ఎందుకంటే పని అవసరం లేదు, వీళ్ళందరికీ నాకు డబ్బులు ఇస్తే చాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించేవారు. మేమైతే ప్రజలకు పని చేయాలని చెప్పి మా ఆలోచన, ఏ పని రోజు కూడా ఏదో పని తీసుకొని వచ్చావు. ఇవాళ మొక్కలు నాటే కార్యక్రమం కూడా నిన్న కానీ ఇవాళ కానీ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నడుతున్నాం. భవిష్యత్తులో కూడా ఇంకా మొక్కలు నాటి ఇవాళ మంచి వాతావరణాన్ని ఈ సిటీలో తీసుకురావాలని ఆలోచనతో మేము ఉన్నాం.